మంచి గర్వనీయులు మాజీ స్పీకర్ గారు ఉమ్మడి రాష్ట్ర స్పీకర్ గారు ఈరోజు వారి సందర్భంగా సౌత్ కాంగ్రెస్ నుండి ప్రకాష్ రామరాజ గారు పోటీ సోదరులందరూ బాలనాథ్ గారు ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. వారు స్వర్గస్థులు సర్వంలో ఎక్కడున్నా వారి అడుగుజాడలో నడుస్తున్న ఈరోజు మానవ గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు జిల్లా శ్రీధర్ బాబు గారు వారి తనయుడుగా ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఏమీ సేవలు చేస్తూ ముందు పోతూ అదే ముఖ్యంగా ఐటీ యూనివర్సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కార్యక్రమాలు చేపడుతూ ఈ తెలంగాణని ప్రపంచంలో ఒక తలమానికంగా తీసుకుపోవాలనే ముఖ్య ఉద్దేశంతో మనకు రానున్న ఈ దశాబ్ద కాలంలో ప్రపంచంలో నెంబర్ 1 ఉంటాం. 1 ట్రిలియన్కి మనం ఆర్థిక సంవత్సరం ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సహచరులుగా శ్రీధర్ బాబు గారు వారి మంత్రివర్గము కాంగ్రెస్ పెద్దలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్న ఈ దశలో బడుగు బలైన వర్గాలకు మొన్ననే కులగణన చేసిన ముఖ్యమంత్రి గారు, దాంట్లో మెంబర్గా ఉన్న శ్రీరాబాబు గారు, చైర్మన్ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా కులగణనతో ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో లేని విధంగా మున్ముందుగా రేపటి కార్యక్రమాన్ని మనకు అసెంబ్లీ ప్రవేశపెడుతున్నారు. 42 ఏదైతే పర్సెంటేజ్ ఉందో అది కూడా మనం బిల్లు రూపకంగా తీసుకుపోవాలి. పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి. దానికి తగ్గేది లేకుండా వెనుకకు మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వెనుక ఉండి ఎక్కడికక్కడ లక్ష్య సాధన వరకు కృషి చేస్తామని మరొకసారి విద్యుల శ్రీధరబాబు మాజీ స్పీకర్ గారికి స్మరించుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ జిల్లా శ్రీపాదరావు గారి యొక్క 8వ జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇదైతే ఆయన సేవలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం అభినందనీయం. వారు 83, 85, 89లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆర్థిక సాధించినటువంటి మహానుభావుడు. ఇదే కాకుండా 1994లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మరణం చాలా తీరని రోజు ఉన్న సమయంలో శ్రీధర్ బాబు గారు రాజకీయాలకు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణలోనే ప్రముఖ పాత్ర పోషించుకుంటూ ఆయన యొక్క మన్నలను పొందుకుంటూ ఆయన యొక్క సేవల ద్వారా వారు కూడా వారి తండ్రికి తగ్గ తనయుడుగా ఎదుగుతున్నటువంటి వారు మన తెలంగాణ రాష్ట్రమే తలమానికంగా ఉండే వరకు ప్రపంచ నలుమూలలా తిరుగుకుంటూ పెట్టుబడులను ఆహ్వానించుకుంటూ తెలంగాణను ప్రపంచ స్థాయిలో పారిశ్రామిక విధానంలో ముందుండాలని ప్రయత్నిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శ్రీపాదరావు గారి 88వ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారి జయంతి వేడుకలు జరుపుకుంటూ ఈరోజు వారికి సిరిసిల్ల ప్రాంత పట్టణ మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు శాసనసభ్యులుగా తర్వాత ఆ ప్రాంత మంతని ప్రాంత నాయకులుగా అనేక సేవలు అందించి స్పీకర్గా ఒక ఉత్తమమైనటువంటి సేవలు అందించినటువంటి గౌరవనీయులుగా వారు పేరు పొందినటువంటి వారి సేవలను స్మరించుకుంటూ వారి బాటలో శ్రీధర్ బాబు గారు వారి బాటలో పయనిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన భూమిక పోషిస్తూ నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ కానీ సివిల్ సప్లైస్ కానీ ఇతరత్ర శాఖలు సమర్థవంతంగా నిర్వహించి మళ్ళీ ఇప్పుడు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా అనేకమైనటువంటి సేవలు అందిస్తూ రేవంత్ రెడ్డి గారికి అండదండలుగా ఉంటూ ఈ ప్రభుత్వాన్ని ఒక ప్రగతి పదంలో పారిశ్రామిక ప్రగతిలో నడుపుకుంటూ వెళ్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు వారి తండ్రిని మరిపిస్తూ తండ్రి చూపినటువంటి బాటలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం కూడా ఇందాక ప్రకాష్ గారు చెప్పినట్టుగా
ప్రభుత్వం కూడా శ్రీపాదరావు గారి యొక్క సేవలను గుర్తుంచుకొని వారి జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మంత్రిమండలి కూడా ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజల కాంగ్రెస్ నేతల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. అదే ప్రకారంగా 1992లో ఏప్రిల్ 3వ తేదీ రోజు సిరిసిల్లకు మొట్టమొదటిసారిగా వారు స్పీకర్ అయిన తర్వాత మా పాఠశాల యొక్క వార్షికోత్సవానికి వారు స్పీకర్గా ఉన్నప్పుడు వారిని ప్రప్రథమంగా వారిని సిరిసిల్లకు ఆహ్వానించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఆ రోజు వారి సతీమణితోని జయమ్మ గారితో కలిసి మన సిరిసిల్ల ప్రాంతానికి వచ్చి సిరిసిల్ల పట్టణంలో ఈ కార్యక్రమంలో పాల్గొని టౌన్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మంచి సూచనలు ఇచ్చినటువంటి సందర్భంగా గుర్తు చేసుకుంటూ అప్పుడు మా పాఠశాలలో ఫస్ట్ వార్షికోత్సవానికి వారిని ఆహ్వానించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈనాటి యువతరం అంతా కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా శ్రీపాదరావు గారి చూపినటువంటి బాటలో నడుస్తూ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ శ్రీపాదరావు గారి ఘనమైన వల్ల అర్పిస్తాం. ఫోన్